మిడ్మానేర్లో కాళేశ్వరం నీళ్లతోని అమరవీరులకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం ఎందుకంటే లుచ్చానా కొడుకు ముఖ్యమంత్రి కాళేశ్వరంతో ఒక్క ఎకరం బారలేదు, కాళేశ్వరం పనే చేస్తలేదు, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి కళ్ళు లేని కబోది ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, నీకు కళ్ళుంటే వచ్చి చూడు, నీకు సమాధానం చెప్పడానికి ప్రతి రైతు రెడీగా ఉన్నాడు ఊర్లలో. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒక్క ఎకరం బారలేదంటే నిన్ను అసెంబ్లీలో ఒక ఎంఐఎం ఎమ్మెల్యే ఇవాళ 18 లక్షల ఎకరాలు ఆయకట్టు పెరిగింది, ఇది కాళేశ్వరం కాకుంటే ఎక్కడిది అని ఒక వ్యవసాయం చేయనటువంటి ఒక ఎంఐఎం ఎమ్మెల్యే నీకు బుద్ధి చెప్పడం జరిగింది. సిగ్గుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కటే అడుగుతా ఉన్నాం, కాళేశ్వరం లేనిది ఇవాళ రంగనాయక సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, మిడ్మానేర్ ఎక్కడిది? ఇవాళ నువ్వు మోటార్లు ఎవడబ్బా సొబ్బని ఎక్కడికెళ్ళి స్టార్ట్ చేసినావు? అవి కేసీఆర్ చేసినాయి కావా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ నీ ఒక కమిషన్ వేసి ఇవాళ నువ్వు దాన్ని తప్పు పట్టించి ఎక్కడికి వెళ్ళి నువ్వు దొంగతనంగా ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినావు కాబట్టి కక్ష కట్టి కేవలం వాళ్ళని జైలుకు పంపాలని తప్పితే అలా ఎలాంటి నిజం లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించిన రిపోర్టు చదవలేక అందులో ఉన్న లొసుకులన్నీ మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బయటకు తీస్తే చెప్పలేని దద్దమ్మ నువ్వు ఇలా సిబిఐకి రెఫర్ చేసినావు అసెంబ్లీలో. ఇవాళ నీకు చదవగాక మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నీ దమ్ముంటే రైతుల పక్షాన వచ్చి రైతుల ముందుకొచ్చి మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ 10 ఏళ్ళల్లో ఏ ఒక్క రైతు కూడా యూరియా సంచుల కొరకు లైన్లో నిలవలేదు. ఇవాళ మొత్తం పొద్దున చూస్తే సాయంత్రం వరకు ఏ రోడ్డు మీద పోదామన్నా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అది దేని కొరకైనా ఆయన అంటే రైతు రుణమా ఏది యూరియా సంచులు లేకపోవడం వల్ల రైతు బంధు సరిగ్గా ఇవ్వకపోతేవి, రుణమాఫీ చేయకపోతేవి, చెప్పిన ఈ ధర్మశాస్త్రాలే తొక్కేటి దొమ్మరి గుడిసెలో కనబడింది సంగతి. ఇది ఎక్కడ న్యాయం? రెడ్డి కులంలో చెడవుట్టినవరా నా కొడుక, రెడ్డి నా కొడుక, మాకు సిగ్గైతుంది. ఈ పేర నువ్వ నాకు వేరే కులం సర్టిఫికేట్ తెచ్చుకొని బతుకుమని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, నీ దమ్ముంటే స్థానిక ఎలక్షన్లు పెట్టు. స్థానిక ఎలక్షన్లలో లుచ్చానా కొడుకులందరినీ కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొట్టడానికి గంభీరావుపేట కానీ తెలంగాణ మొత్తంలో ప్రతి చోట రైతులు, ప్రజలు, ప్రతి వర్గం వారు 4000 పెన్షన్ ఎక్కడికి పోయే, 2500 పెన్షన్ ఎక్కడికి పోయే, తులం బంగారం ఎక్కడికి పోయే, 6000 పెన్షన్ ఎక్కడికి పోయే వికలాంగుంది. ఏమైనా నా కొడుక మీరు ఎందుకు ఇస్తలేరు? కేవలం మూటలు మోయడానికి తప్పితే నువ్వెందుకు పనికి రావని చెప్పి హెచ్చరిస్తూ మరొక్కసారి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కాళేశ్వరం నీళ్లు రాలేదని బదనాం చేస్తే తప్పకుండా ఇవాళ మేడిగడ్డ ఎట్లాగిందిరా నా లుచ్చానా కొడుక. ఇవాళ అన్ని నీళ్లు ఉంటే పిల్లర్లు ఎందుకు పడిపోలేదు? మరి నీ చాతగాక నీకు రిపేర్ చేసే దమ్ము లేక కేవలం బదనాం చేయాలని చెప్పి వాటిని నువ్వే చేసినావు అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మాకు అనుమానం వస్తుంది, ఆ పిల్లర్లు అలా కావడానికి కూడా కారణం నువ్వే అని చెప్పి మేము చెప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఖబర్దార్ నా కొడుక, మళ్ళొక్కసారి కాంగ్రెస్ ఏ నా కొడుకైనా మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అంటే తప్పకుండా తరిమి కొట్టుతా, మేమే కాదు రైతులు కూడా కొడతారని చెప్పి హెచ్చరిస్తూ జై కేసీఆర్, జై కేటీఆర్.